శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మనము గోమాతను పూజించాలని విశేషంగా చెప్తూ ఉంటాం. గోవు యొక్క విశిష్టత గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు. అంటే గోమూత్రం అనేది చాలా ఉపయోగపడుతుంది, గోపాలతో అభిషేకం చేయవచ్చు అంటారు. గోవు యొక్క దీంతో అంటే పంచామృతం అనుకుంటే అన్ని రకాల స్థితిగతులు గోవు నుండి మనం తీసుకుంటాం కాబట్టి గో విశేషంగా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే చూడాలి. అంటే గోవు పాలని ఎలాగైతే మనం అభిషేకం చేయాలి, ఒకవేళ ఎవరి దగ్గర గోవుని కానీ దానం తీసుకుంటే ఆ దానం తీసుకున్న గోవు యొక్క పాలని ముందు క్షీరాన్ని శివునికి అభిషేకానికి వాడుకొని మిగిలింది మనకు కావలిస్తే మన ఇంట్లో వాడకంలో పాలు, పెరుగు, వెన్న, మిగడ, నెయ్యి ఇవన్నీ చేసుకున్నా లేకపోతే దాన్ని ఏ రకంగా వాడుకున్నా సరే ఆ యొక్క ఫలితం బాగుంటుంది అంటారు. ఆ గోవు యొక్క క్షీరం ఎప్పుడైతే మనం శివుడికి అభిషేకం చేస్తామో, ఎవరైతే దాత ఇస్తారో వాళ్ళ ఇంట్లో అన్నీ ఎంతో అద్భుతమైన యోగాలని కనబడుతుంటాయి అంటాం. అంటే ఇది వాస్తవం. ఇదంతా ఇవన్నీ ఒక ఎత్తు అండి. గోవు దానం తీసుకోవడము, గోవు సంరక్షణ చేయడము, అలాగే గోవు యొక్క క్షీరాన్ని మనం సద్వినియోగపరచడం, అంటే శివునికి అభిషేకం వాడడము. తర్వాత మనం కమర్షియల్గా చాలామంది దాన్ని అమ్ముకోవడానికి చేస్తుంటారు. కానీ సాధారణంగా మనకు గోశాలను మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు ఎక్కువగా దాని మీద ఉన్న అభిమానంతో పెంచుతారు కాబట్టి ఆ పాలు కూడా ఇంట్లోనే వాడుకుంటారు. ఇడియో వెన్న, మిగడ, నెయ్యి కూడా తయారు చేసుకుని అది మళ్ళీ ఇంట్లో వాడుకోవడానికి మళ్ళీ ఆ నెయ్యి కూడా నెయ్యితో అభిషేకాన్ని కూడా మనం వాడుకోవచ్చు. పాలే కాదు, నెయ్యితో. ఈ రకంగా గోవుని మనం పూర్తిగా భగవంతుడికి సంబంధించిన క్రియలన్నిటికీను అభిషేకాలకు అన్నిటి కూడా గోవు యొక్క క్షీరంతో మనం వాడుకోవచ్చు. అలాగే యజ్ఞయాగాలు చేసేటప్పుడు చక్కగా మనకు పూర్వకాలంలో ఈ పిడకల్లాగా చేసేవారు, అది వాటిని హోమంలో వాడేవారు, ఆవు పేడని. సో ఆ రకంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఒక రకమైన ఆరోగ్య సూత్రాలు అని చెప్పుకుంటాం. ఇందులో ఇంకొక విశేషం ఉంది, చాలామంది తెలియదు. గోవుని కటకండి అంటారు. సాధారణ గోవుని పెంచేటప్పుడు కూడా ఏంటంటే మనకు కనీసం ఒక 1/2 ఎకరము ఎంతో స్థలం ఉంటే ఆ స్థలంలో విడిగా వదిలేయడానికి బాగుంటుంది అన్నమాట. ఆ వదిలినప్పుడు అంటే అక్కడ మనం మేత మేస్తుంటుంది, ఏవో మొక్కలు ఉంటాయి కాబట్టి గరికి గడ్డి ఉంటుంది, రకరకాలు ఉంటాయి, వాటన్నిటిని అవి తింటుంటుంది అన్నమాట. గోవులో ఉన్న ఒక విశేషం ఏంటంటే, అంటే నాకు తెలిసిన అందరూ తెలుసలేదో తెలియదు కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. మనం గోవు దగ్గరికి వెళ్ళి దాన్ని సంరక్షించేటప్పుడు దాని దగ్గర చేపెట్టినప్పుడు అంటే అది మన నాలుగుతో మన చేయి నాకుతుంటాం. మనం అనుకుంటాం ఇదేంటి చేయి నాకేస్తుంది అనుకుంటాం. కానీ శుభ్రంగా నాకిన తర్వాత మనం ఎప్పుడైతే ఆవును వదులుతామో ఆవు ఏం చేస్తుందంటే మన తోటలో ఉన్న మొక్కలన్నింటినీ తింటున్నట. ఆ తినేటప్పుడు ఏం చేస్తుందంటే మనం నాకినప్పుడు మన శరీరంలో ఉన్న రోగం ఏమిటో గోవు అనేది పసిగడుతుంది. ఆవు పసిగట్టి ఆ రోజు ఏం చేస్తుందంటే మనం వదిలిగానే మన తోటలో ఉన్న మొక్కలు, ఆకులు, అలములు ఏముంటే అవి తింటూ మనకి ఏ ఆకును కానీ తింటే అది ఔషధంగా పనిచేస్తుందో వెతుక్కుని మరి వెళ్ళి తింటున్నమాట. అది దొరికేంత వరకు నిద్రపోదట, అలా ఉంటుందట. అది తినిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తుందంటే మనకు క్షీరం ఇస్తుంది కదా, పాలు ఇస్తుంది. ఆ పాలలో ఆ ఔషధంతో కూడిన పాలు మనకు వస్తాయి. ఆ ఔషధంతో కూడిన ఆ పాలు మనం ఎప్పుడైతే తాగుతాం మన శరీరంలో ఉన్న రోగం అనేది నివృత్తి అయిపోతుంది, అంటే రోగం అనేది హరించిపోతుంది. ఇది అందులో విశేషమైన స్థితి. ఈ కాలంలో గోవును ఏం చేస్తున్నారంటే కట్టిపడేస్తున్నారు. గోశాల ఉన్నదని అంటారు, గోవును కట్టిపెట్టేస్తారు. ఆ గోవు సంరక్షణ కోసం గోశాలను పెడతారు, అది అందరూ చూపించుకుంటారు. కానీ ఒక గోవు ఉందంటే, ఒక ఆవు ఉందంటే, 2-3 ఆవులు ఉన్నాయంటే దాని తగ్గట్టుగా చుట్టూ మేతకి వాటికి బయట ఉండే కొన్ని తెస్తారు తప్ప, వాళ్ళకి నచ్చిన మేతను తెస్తారు తప్ప మొక్కలు పెంచడం, ఆ మొక్కలనేమో చక్కగా గో చుట్టూ అది నడుస్తుంటే కావాల్సిన వృక్షాలని మొక్కల్ని తిండి ఆ పరిస్థితిని మాత్రం ఎక్కడ మనం చూడట్లేదు. అది వాతావరణ ప్రభావం తెలియదు, లేకపోతే ఏమిటో నాకు తెలియదు, కానీ 90% మనకు అలాగే కనిపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ గోవు అలాంటి తోటలో తిరుగుతుందో, ఆ ఎకరం భూమిలో చక్కగా దానికి కావాల్సిన మేత అంతా వేసి గడ్డి పెంచి రకరకాల అలములు, ఆకులు చెట్లు పెరుగుతుంటే, రకరకాల చెట్లు మనం తెలియకుండా ఔషధ మొక్కలు మనం పెరుగుతూ ఉంటాయి. మనం గడ్డి పెంచినా దాంతోపాటు ఎన్నో రకాల మొక్కలు కూడా పెరుగుతుంటాయి. అవన్నీ తింటూ అలా ఫ్రీగా వదలడానికి మాత్రం సహకరించరు. అంత స్థలం కూడా ఎవరి దగ్గర ఉండదు. ఉన్నవాళ్ళు ఏంటంటే దాన్ని నున్నగా స్థలం అంతా గో సంరక్షణ పెడతారు, మొత్తం అంతా రోడ్లాగా తయారు చేసేస్తాం, కానీ మొక్కలను పెంచట్లేదు. అప్పుడు ఏంటవుతుందంటే అసలు మనకు రోగము అనేది ఎక్కడ మొదలవుతుంది శరీరంలోని అన్నది చాలా సులువుగా పూర్వకాలంలో ఋషుల సమయంలో కూడా యజ్ఞయాగాలు వేసేసేటప్పుడు కూడా ఆ గోవును వదిలితే సాయంకాలం మళ్ళీ తిరిగి వచ్చేది. ఎక్కడ వదిలినా తిరిగి రాత్రి కూడా తిరిగి వచ్చేది.
వచ్చి ఆ మొన్నాడు మనకు క్షీరంలో అంటే ఇచ్చే పాలలోని ఔషధంతో కూడిన పాలు దొరికేవి. దాని స్వామివారికి అభిషేకం చేసుకుని మిగిలిన పాలు వాళ్ళు తీసుకోవడం వలన వాటి శరీరంలో రుగ్మతలు పోయేవి. ఇది గోవు రకంగా మనకు డాక్టర్లాగా కూడా పనిచేస్తుంది. ఇది చాలామంది తెలుసు తెలియదు నాకు తెలియదు, కానీ చెప్పాలనుకున్నా ఈరోజు చెప్తాం, మీకు అంత ఇంకేం లేదు. అంచేత ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే గో సంరక్షణ కానీ చేసుకుంటూ గోశాలతో పాటు దాంతోపాటు కొంతవరకు కొంత స్థలంలోని ఈ గడ్డి అనుకోండి రకరకాల మొక్కలు పెంచుతుంటే అక్కడ వదిలితే చక్కగాను చుట్టూ ఒక కంచె పెట్టి హాయిగా ప్రశాంతంగా తింటాయి. దానివల్ల మనకు వచ్చే ఫలితం కూడా ఒక డాక్టర్ మన ఇంట్లో ఉంటే ఎంత సలహాలు ఇస్తాడో, ఎంత చక్కగా మనం చూసుకుంటాడో అంత మనకు సలహాలు ఇచ్చినట్టుగానే గోవు కూడా ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టి మనకు కావలసిన క్షీరాన్ని కూడా ఇస్తుందని పూర్వం ఋషులు చెప్పారు. చాలామంది రోజులు చెప్పి ఉంటారు. అయినా మరొకసారి అందరికీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ విషయం చెప్తాను గోవు గురించి. దయచేసి గోశాలను మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ రకంగా మెయింటైన్ చేయండి. చక్కగా మీతో పాటు మీ ఇంటిలో ఉన్న అందరి ఆరోగ్యాన్ని కూడా చక్కగా ఒక డాక్టర్లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.